హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం పడుతోంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్ తో పాటు మాదాపూర్, గచ్చిబౌలి, అమీర్పేట్, ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడుతోంది. వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలతో పాటు రహదారులపై నీరు నిలిచిపోయింది. నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశిస్తున్న తరుణంలో అకస్మాత్తుగా వాతావరణ మార్పు సంభవించింది. నైరుతి రుతుపవనాల కదలికలతో రాబోయే 3 రోజుల్లో హైదరాబాద్ లో వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరో 2-3 రోజుల్లో తెలంగాణకు రుతుపవనాలు రానున్నాయి. హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం పడుతోంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్ తో పాటు మాదాపూర్, గచ్చిబౌలి, అమీర్పేట్, ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడుతోంది. వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలతో పాటు రహదారులపై నీరు నిలిచిపోయింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ ఆర్కే లైవ్ సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, ఏదైతే 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణను తాకనున్న నేపథ్యంలో ఆ ప్రభావం ఇప్పుడే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు ఉదయం నుంచి కూడా నగరం అంతటా కూడా గ్రేటర్ పరిధి మొత్తం కూడా పూర్తి స్థాయిలో మబ్బులతో కూడి ఉంది. ఇక సాయంత్రం అయ్యేసరికి అంటే అరగంట నుంచి కూడా నగర వ్యాప్తంగా భారీ వర్షం అయితే పడుతుంది. కొన్ని చోట్ల చిన్న చిన్న చినుకులు అయితే కురుస్తుంది. కానీ దాదాపుగా అన్ని చోట్ల కూడా మోస్తరు వర్షం అయితే పడుతుంది. దీనికి సంబంధించి కూడా మనం చూసుకుంటే విజువల్స్లో మొత్తం అన్ని లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే కొన్ని చోట్ల మునిగిపోవడం జరిగింది. వీటికి సంబంధించి కూడా ప్రధానంగా ఇటు ఇప్పటికే వెదర్ మ్యాన్ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. దాదాపు ఈరోజు మధ్యాహ్నం తర్వాత అంటే 3 గంటల నుంచి మొదలుకొని 5 గంటల వరకు కూడా చాలా ప్రాంతాల్లో వర్షం పడుతున్నట్టు కూడా చెప్పడం జరిగింది. అందుకు తగ్గట్టుగానే పూర్తి స్థాయిలో వర్షం అయితే పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఒకసారిగా కూడా వర్షం పడడం అయితే వాస్తవానికి వాతావరణ శాఖ ఈరోజు చిరుజల్లు పడే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. కానీ వెదర్ మ్యాన్ చెప్పిన రిపోర్ట్ ఏదైతుందో ఆ రిపోర్టు ప్రకారం, అంచనా ప్రకారం పూర్తి స్థాయి భారీ వర్షం అయితే కురుస్తోంది. దాదాపుగా నగరం అంతా కూడా ఇదే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇటు 3 కార్పొరేషన్ల కమిషనర్లు కూడా పూర్తి స్థాయి అలర్ట్ అవ్వడం జరిగింది. తమ పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ లోతట్టు ప్రాంతాలన్నిటి వద్ద కూడా సిబ్బంది పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్పడం జరిగింది. మరోవైపు ఇటు ఆఫీసులు వదిలే సమయం ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ట్రాఫిక్కి ఎలాంటి అంతరాయం కలగకుండా పూర్తి స్థాయిలో ట్రాఫిక్ పోలీసులు, సివిల్ పోలీసులు అందరూ కూడా పూర్తి స్థాయిలో రోడ్డు మీద ఉండాలి. ఎక్కడైనా నీళ్లు నిలిచిన ప్రాంతాలు ఉంటే ఆ నీళ్లు నిలిచిన ప్రాంతాలకు సంబంధించిన అప్డేట్ అనేది స్థానికంగా ఉన్న జిహెచ్ఎం సిబ్బంది కానీ కార్పొరేషన్కి సంబంధించిన సిబ్బందికి ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే సూచనలు అయితే చేయడం జరిగింది. మరోవైపు హైడ్రాకి సంబంధించిన సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో రోడ్ల మీదకి అయితే చేరుకోవడం జరిగింది. హైడ్రా సిబ్బంది కూడా ఎక్కడికెక్కడ అంటే నీరు నిలిచిన ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ నీరు నిలిచిన ప్రాంతాల వద్దకు వెళ్ళి వాటిని అయితే క్లియర్ చేస్తున్నారు. అయితే హైడ్రాకి సంబంధించిన సిబ్బంది ఒకటే చెప్తున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. ఎక్కడైతే చెట్ల దగ్గర ఎవరు నిలబడద్దు, చెట్లు కూలే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నగరంలో చాలా చెట్లు కూడా ఎక్కువ కాలం నుంచి ఉన్నాయి కాబట్టి అవి ఏ క్షణంలో పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చెట్ల వద్ద ఉండొద్దు అని చెప్పడం జరుగుతుంది. అలాగే ఎవరైనా టోల్ ఫ్రీ నెంబర్, జిహెచ్ఎంకి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ 040-211-1111 ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు, లేకపోతే 100 నెంబర్కైనా ఫోన్ చేయొచ్చు అంటూ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. దాదాపుగా సాయంత్రం వరకు కూడా 6 గంటల వరకు కూడా ఈ వర్షం పడే అవకాశం ఉందంటూ కూడా చెప్పడం జరిగింది. దాదాపుగా తెలంగాణ అంతటా కూడా ఈ వర్షాలు అయితే కనిపిస్తున్నాయి. నగరంతో పాటు తెలంగాణ అంతటా కూడా వర్షాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నగరంలో వర్షం పడిందంటే చాలు రోడ్లన్నీ కూడా నీటితో నిండిపోయి చిన్నపాటి చెరువులను తలపిస్తాయి. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ లేకుండా 140 లాగింగ్ పాయింట్స్ ఏవైతే గుర్తించడం జరిగింది అంటే నీళ్లు నిలిచే 140 ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ 140 ప్రాంతాల వద్ద కూడా పూర్తి స్థాయిలో సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నామంటూ కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఇటు వర్షం మరొక గంట పాటు కూడా కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో చినుకులు పడితే మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షం అయితే పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇటు అధికారులు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం అవ్వడం జరిగింది. నిన్న మొన్నటి వరకు ఎండలతో ఉక్కిరిబిక్కిరైన నగరవాసులు వర్షం పడడంతో కొంత రిలీఫ్ అయితే అయ్యారని చెప్పాల్సి ఉంటుంది. గీతిక, మరి ఈ నేపథ్యంలో మీరు అన్నట్లు భారీ వర్షం కురిసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అని చెప్తున్నారు కదా, మరి ఈ నేపథ్యంలో ట్రాఫిక్కి అంతరాయం కలగకుండా అధికారులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? రైట్, అయితే వాస్తవానికి ఈరోజు శనివారం కావడంతో ఇటు హైటెక్ సిటీ ప్రాంతాల్లో ఎక్కువ ట్రాఫిక్ జామ్ అవుతుంటుంది. హైటెక్ సిటీ ప్రాంతాల్లో మనం ఈరోజు ట్రాఫిక్ అయితే ఉండదు. కొంతవరకు కూడా అది కొంత రిలాక్సేషన్ అని చెప్పాల్సి ఉంటుంది. కాకపోతే మిగతా సిటీ అంతా కూడా కోర్ సిటీ ఏదైతే ఉందో అక్కడంతా కూడా ట్రాఫిక్ జామ్లు అయ్యే అవకాశం ఉంటుంది. చిన్నపాటి వర్షం పడితేనే మొత్తం నగరం అంతా కూడా ఎక్కడికెక్కడ
అతలాకుతలం అవుతుంటుంది. ముఖ్యంగా రోడ్ల మీదకి నీళ్ళు అనేవి వస్తుంటాయి కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ట్రాఫిక్ జామ్లు అనేవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. సో ఈ రోజు కూడా ఆఫీసులు దాదాపుగా అన్ని ఆఫీసులు ఉన్నాయి. సో ఆఫీసులకు సంబంధించి మరి కొంచెం సేవలు అంటే 5-6 గంటల సమయానికల్లా ఆఫీసుల నుంచి అందరూ కూడా బయలుదేరి రావడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళకి సంబంధించి అందరూ కూడా వ్యక్తిగత వాహనాలు కావచ్చు, లేకపోతే ట్రాన్స్పోర్ట్ పరంగా కావచ్చు, అందరూ కూడా రోడ్డు ఎక్కడం జరుగుతుంది. రోడ్డు ఎక్కిన సమయంలో ఒకసారిగా కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఈ ట్రాఫిక్ జామ్ జరగకుండా ముందు నీళ్లు నిలవకుండా చేయాలంటూ కూడా ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులకు సూచనలు వెళ్ళడం జరిగింది. వీలైనంత వరకు కూడా రోడ్డు మీద నీరు నిలిచిన వెంటనే దాన్ని తొలగించాలి. కార్పొరేషన్కి సంబంధించిన సిబ్బంది కోసం ఎదురు చూడకుండా పోలీసులే అవసరమైతే ఆ నీటిని కిందకి పంపించే విధంగా చూడాలంటూ కూడా చెప్పడం జరిగింది. అలాగే హైడ్రాకి సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహాయం తీసుకుని ఈ నీటిని మొత్తాన్ని కూడా కిందకి పంపించాలి. ఆ నీటిని కిందకి పంపిస్తే ట్రాఫిక్కి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉండవు అంటూ కూడా చెప్పడం జరిగింది. కేవలం ట్రాఫిక్ పోలీసులు మాత్రమే కాదు, సివిల్ పోలీసులు ఎవరైతే ఉంటారో విధుల్లో వాళ్ళు కూడా ట్రాఫిక్ పోలీసులకు సహాయం చేయాలంటూ కూడా ఇప్పటికే కమిషనర్ల నుంచి కూడా స్పష్టమైన ఆదేశాలు అయితే రావడం జరిగింది. కాబట్టి వీలైనంత వరకు కూడా ట్రాఫిక్ అనేది ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసే ప్రయత్నాలను అయితే చేస్తున్నారు. అయితే సాధారణంగా ఎంత చేసినప్పుడు కూడా అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఖచ్చితంగా ట్రాఫిక్ జామ్లు అనేవి జరుగుతూనే ఉంటాయి. దాన్ని బట్టి ప్రయాణాలను అయితే సిద్ధం చేసుకోవాలంటూ కూడా అధికారులు అయితే సూచిస్తున్నారు. మరోవైపు ట్రాఫిక్ జామ్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి దీనికి సంబంధించి హైదరాబాద్ మెట్రో కూడా ప్రత్యేకంగా గతంలో 4 నిమిషాలకు ఒక రైలు నడిపిస్తే ప్రస్తుతం 3 నుంచి 3.5 నిమిషాలకు ఒక రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉండేలాగైతే ఏర్పాట్లు చేస్తున్నామంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఏదేమైనా కూడా ఇటు వర్షం పడుతుంది, అటు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. గీతిగా రైట్ ఆర్కే, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.